ఫ్రెండ్స్, నెక్స్ట్ డిఎల్డి డిజిటల్ లాజిక్ డిజైన్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లాజిక్ గేట్స్. సో లాజిక్ గేట్స్ డెఫినేషన్ చూద్దాం. ఏ లాజిక్ గేట్స్ ఈజ్ ఏ డిజిటల్ గేట్ దట్ అలౌస్ ది డేటా టు బి ట్రాన్స్ఫర్డ్. సో మెయిన్గా లాజిక్ గేట్స్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడం కోసం డిజిటల్గా, ఓకే, డిజిటల్ సిస్టంలో మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ లాజిక్ గేట్స్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ and it uses for the determines the whether or not పాస్ ఏ సిగ్నల్ అనేది పాస్ అయిందా లేదా అని మనం ఏ విధంగా తెలుసుకుంటామంటే బై యూజింగ్ లాజిక్ గేట్స్ యూజ్ చేసి సిగ్నల్ అనేది పర్టికులర్ సిగ్నల్ పాస్ అయిందా లేదా. ఓకే, 0 మీన్స్ ఆఫ్, 1 మీన్స్ యాక్టివ్, ఓకే, 0 మీన్స్ డియాక్టివ్. అలా మనం డేటా అనేది పాస్ అయిందా లేదా అని డిజిటల్గా తెలుసుకుంటాం. సో మెయిన్గా ఈ లాజిక్ గేట్స్లో కొన్ని లాజిక్ గేట్స్ అనేది కామన్గా యూజ్ చేస్తాం. ఏంటంటే ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, నార్, నాండ్, ఎక్స్ఆర్, ఎక్స్ఎన్ఆర్. సో ఈ గేట్స్ అనేది మనం కామన్గా యూజ్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ గేట్ ట్రూత్ టేబుల్ అండ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఎండ్ గేట్. సో ఎండ్ గేట్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ గేట్ యాజ్ ఏ సింగిల్ అవుట్పుట్ అండ్ 1 or more than 1 ఇన్పుట్స్. మన ఇన్పుట్ ఈ ఎండ్ గేట్కి మోర్ దెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కానీ 2 కానీ ఇన్పుట్స్ ఇస్తాం. ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా మనకి అవుట్పుట్ మాత్రం ఒకటే, అది మనకి పాస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వెన్ ఆల్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఆర్ 1 ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గేట్ ఈజ్ 1. సో ఎప్పుడైతే ఇన్పుట్లో మనకి అన్ని 1 ఉంటాయో అప్పుడు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. రిమైనింగ్ ప్లేసెస్లో అంటే 0 1 1 0 0 0 ప్లేస్లో మనకి 0 అవుట్పుట్ అనేది రిజల్ట్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఎండ్ గేట్స్ ఇన్ బూలియన్ లాజిక్ ఈజ్, ఎండ్ గేట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ డాట్ బి. సో డాట్ సింబల్తో, డాట్ మీన్స్ ఇక్కడ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆర్ మల్టిప్లికేషన్స్. ఇఫ్ దేర్ ఆర్ 2 ఇన్పుట్స్ ఏ అండ్ బి అనేవి ఇన్పుట్స్. ఓకే, సో ఇక్కడ మనం ట్రూత్ టేబుల్ ఆఫ్ ఎండ్ గేట్ చూద్దాం. ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఇన్పుట్ ఏంటంటే A1 B1. A అండ్ బి ఆర్ ఏ డాట్ బి అని కూడా రాయొచ్చు. సో 0 0 0 1 1 0 1 1. సో మనం ఏం చెప్పుకున్నాం ఎండ్ గేట్ అంటే సో ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ కూడా అంతే కదా, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, ఎనీథింగ్ 0 మల్టిప్లై చేస్తే. సో ఇక్కడ 1 ఇంటూ 0 0, ఓకే, 1 ఇంటూ 1 1. సో ఎప్పుడైతే 2 1s ఉంటాయి ఇన్పుట్లో, అన్ని 1s ఉండేటప్పుడే 1 అనేది అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. రిమైనింగ్ ప్లేస్లో 0 ప్రొడ్యూస్ చేస్తుంది ఎండ్ గేట్ అనేది. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ఎండ్ గేట్ సింబల్ వేద్దాం. సో 2 ఇన్పుట్స్ ఇస్తాం, దట్ ఈస్ ఏ అండ్ బి. ఇట్ విల్ ప్రొడ్యూస్ ది 1 output, that is A dot B. Okay, therefore end gate the output is high when all the inputs are high. End gate మనకి అవుట్పుట్ హై ఉంటే అక్కడ అన్ని ఉన్న ఇన్పుట్స్ అనేది హైగా ఉన్నట్టు దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఆర్ గేట్. సో ఆర్ గేట్ అంటే ఇట్ ఈస్ ఏ 2 or more inputs and it will produce the 1 output can be used in the OR gate. సో సింబాలిక్ రిప్రజెంటేషన్ y ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఎండ్ దగ్గర మనం ప్రోడక్ట్ సింబల్ యూజ్ చేస్తాం, ఆర్ గేట్కి ఎడిషన్ సింబల్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా మనకి సేమ్ 2 or more ఇన్పుట్స్ ఉంటే 1 అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ద లాజిక్ గేట్ ఆఫ్ ది గేట్ ఈజ్ దట్ ఇఫ్ ది అట్లీస్ట్ 1 ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ 1. సో ఇక్కడ మనం తీసుకున్న ఇన్పుట్లో అట్లీస్ట్ ఒక ఇన్పుట్ అనేది 1 ఉన్నా అక్కడ రిజల్ట్ అవుట్పుట్ అనేది 1 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 2 zeros ఉన్నాయి, ఇక్కడ 1 లేదు, సో ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్
ఇక్కడ అట్లీస్ట్ 1 అంటే ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, రిజల్ట్ అనేది 1 వస్తుంది. అంటే ప్లస్ సింబల్ 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1. సో ఇలా మనకి అట్లీస్ట్ 1 ఉంటే అక్కడ మనకి ఇన్పుట్లో అట్లీస్ట్ 1 ఉంటే అవుట్పుట్ అనేది 1 అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ది ఆర్ గేట్ అండ్ రిప్రజెంటేషన్, సింబాలిక్ రిప్రజెంటేషన్. సో 2 inputs, that is A and B. Okay, next output A plus B. Any one of the 2 inputs 1 అయితే it will produce the 1 output. Next one, NOT gate. So NOT gate is a basic 1 input and 1 output. When the input is 1, the output is 0 and vice versa. NOT is sometimes called as inverter. సో వన్స్ ఉంటే 1 ఉంటే 0 అని, 0 ఉంటే 1 అని ఆపోజిట్లో మనం ప్లేస్ చేయడమే నాట్ గేట్. ఓకే, సో దీని రిప్రజెంటేషన్ y = a కాంప్లిమెంట్. ఓకే, సో ఇన్పుట్ తీసుకుందాం. సో ఇక్కడ ఇన్పుట్ 1 ఉంటుంది, అవుట్పుట్ 1. 0 తీసుకున్నప్పుడు 1, 1 తీసుకుంటే 0. సో దిస్ ఈజ్ ఏ ఇన్పుట్. ఓకే, అవుట్పుట్ y = a ampersand a bar. Okay, so if NOT gate is, it is a truth table shows the reverse the input signal. సో మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దానికి రివర్స్ అవుట్పుట్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వన్ నార్ గేట్. సో నార్ గేట్ని మనం నాట్ గేట్ ప్లస్ ఆర్ గేట్ని కాల్ చేస్తాం. సో ఈ నార్ గేట్ని సమ్టైమ్స్ మనం యూనివర్సల్ గేట్గా కూడా కాల్ చేస్తాం. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్ గేట్కి క్వైట్ ఆపోజిటే నార్ గేట్. ఓకే, ట్రూత్ టేబుల్ చూద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. దిస్ ఈజ్ ఏ గేట్ అవుట్పుట్ ఈజ్ 1 ఓన్లీ వెన్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఇన్పుట్ ఆర్ 0. సో ఎప్పుడైతే అవుట్పుట్ 1 ఉంటుందో దాని యొక్క ఇన్పుట్ అన్నీ 0 అవుతాయి. ఆల్టర్నేటివ్లీ వెన్ ఆల్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఆర్ లో, ద అవుట్పుట్ ఈజ్ హై. ఓకే, ద బూలియన్ స్టేట్మెంట్ ఫర్ ది నార్ గేట్ ఈజ్ represented in y = a plus b. Okay, so if there are 2 inputs, that is a and b, so ఎప్పుడైతే 2 zeros అవుతాయో ఇన్పుట్స్, ఇట్ విల్ ఇన్పుట్స్ లో అయితే అవుట్పుట్ బికమ్ ఏ 1. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ అన్ని జీరోస్. సో మనకి క్వైట్ ఆపోజిట్ ఆఫ్ ఆర్ గేట్. సో ఆర్ గేట్లో మనకి ఏంటి, ఎప్పుడైతే 2 1s ఎనీ 1 ఉంటే మనకి 1 ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ దానికి ఆపోజిట్ అనేది నార్ గేట్. సో నార్ గేట్ని మనం యూనివర్సల్ గేట్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ NAND గేట్. సో NAND గేట్ ఏంటంటే, సో ద గేట్స్ ఆర్ అవుట్పుట్ ఈజ్ 0 ఓన్లీ ఇఫ్ ది నన్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఈజ్ 0. ఎప్పుడు 0 మనం దీనికి ప్లేస్ చేస్తామంటే నన్ ఆఫ్ ది జీరోస్, అంటే ఇన్పుట్ అనేది లో లేనప్పుడు, అంటే ఇన్పుట్ హైగా ఉండేటప్పుడు రెండు మనకి అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది NAND గేట్ అనేది క్వైట్ ఆపోజిట్ టు AND గేట్. AND గేట్లోకి ఉన్న ట్రూత్ టేబుల్ ఆపోజిట్ చేస్తే మనకి NAND గేట్ వస్తుంది. ఓకే, సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే y = a.b కాంప్లిమెంట్. నార్ గేట్కి సింబల్ 2 ఇన్పుట్స్ ఇస్తాం, 1 అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా NAND గేట్కి 2 ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ అనేది 1 అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ NAND గేట్లో అంటే ద గేట్ అవుట్పుట్స్ ఈజ్ 0 ఓన్లీ ఇఫ్ ది నన్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఆర్ 0. సో నన్ ఆఫ్ ది ఎనీ 0 ఉంటే అక్కడ మనకి అవుట్పుట్ అనేది 1 ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైతే నన్ ఆఫ్ ది 0 ఉందో ఆ ప్లేస్లో అవుట్పుట్ అనేది 0 ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆపోజిట్ ఆఫ్ ది AND గేట్. ఓకే, నెక్స్ట్ వన్ XOR గేట్. సో XOR గేట్ సింబాలిక్ రిప్రజెంట్ 2 ఇన్పుట్స్. సో నాట్ సింబల్లో ఇది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే XORలోని ఇఫ్ ఎనీ ఆఫ్ ది ఇన్పుట్స్ ఈజ్ హై, ద అవుట్పుట్ ఆఫ్ ది XOR గేట్ ఈజ్ హై. ఓకే, ఎనీ 1 హై అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హై మీన్స్ 1, ఎనీ 1 ఉంటే దాని అవుట్పుట్ అనేది మనకి 1 ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ది బోత్ ఇన్పుట్స్ ఆర్ హై, ద అవుట్పుట్ ఈజ్ లో. సో రెండు
మనకి హై అయ్యేటప్పుడు అవుట్పుట్ అనేది లో అవుతుంది. అండ్ ఇఫ్ ది బోత్ ఇన్పుట్స్ ఆర్ లో, ద అవుట్పుట్ ఈజ్ లో. సో 2 జీరోస్ ఉండేటప్పుడు 2 వన్స్ ఉండేటప్పుడు 0 అవుతుంది. రిమైనింగ్ ఎనీ 1 హై ఉన్న 1 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది XOR గేట్. నెక్స్ట్ వన్ XNOR గేట్. XNOR గేట్ని మనం ఎక్స్క్లూజివ్ నార్ అని కాల్ చేస్తాం. ఎక్స్క్లూజివ్ నార్, ORR XNOR అని కాల్ చేస్తాం. XNOR గేట్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే బోత్ ఇన్పుట్ ఆర్ హై, ద అవుట్పుట్ ఆఫ్ ది XNOR ఈజ్ హై. అంటే బోత్ 2 1 ఉండేటప్పుడు అవుట్పుట్ అనేది 1 ఉంటుంది. ఓకే, ఇఫ్ ది బోత్ ఇన్పుట్స్ ఆర్ లో, ద అవుట్పుట్ ఈజ్ బికమ్స్ హై. అంటే 2 హైగా ఉన్న 2 లోగా ఉన్న ఇన్పుట్ అనేది మనకి ప్రొడ్యూస్ చేసిన రిజల్ట్ అనేది హైగా ఉంటుంది. సో ఇఫ్ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ లో, ద అవుట్పుట్ ఈజ్ బికమ్స్ ఏ లో. ఎనీ 1 లో ఉంటే 0 1 ఉన్న 1 0 ఉన్న మనకి అవుట్పుట్ అనేది లో ఉంటుంది. ఓకే, 2 లో ఉండేటప్పుడు అంటే 2 జీరోస్ ఉండేటప్పుడు 1. సో సింపుల్గా చెప్పాలి అంటే దీనికి క్వైట్ ఆపోజిట్, XORకి ఆపోజిట్ XNOR. ఓకేనా, 2 లో ఉండేటప్పుడు హై ప్రొడ్యూస్ చేస్తుంది, 2 హై ఉండేటప్పుడు హై ప్రొడ్యూస్ చేస్తుంది, రిమైనింగ్ ప్లేస్లో జీరోస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీస్ ఆర్ ది లాజిక్ గేట్స్. థ్యాంక్ యూ.